హలో అండి. అందరూ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు బాగున్నారనుకుంటున్నాను. ఇవాళ రెసిపీ వచ్చేసి మినపప్పుతోటి జంతికలని ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా వస్తే అంతే క్రిస్పీగా కూడా ఉంటాయండి. ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. నేను మినపప్పు తీసుకున్నానండి. ఇది తొక్క మినపప్పు. ఈ తొక్క మినపప్పు కేలు తీసుకుంటే 3 అవర్స్ అనేది నానబెట్టుకోవాలండి. ఇలాగా 3 అవర్స్ నానబెట్టుకుని నేను పొట్టు తీసుకుని పెట్టుకున్నానండి. మీరు కావాలితే మినపగుళ్ళన్నా తీసుకోవచ్చు. మినపగుళ్ళు అయితే నానబెట్టిన అవసరం లేదండి. వెంటనే ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఇలా పొట్టు మినపప్పు వాడడం వల్ల పిల్లలకి చాలా మంచిది కదండి. అందుకు నేను పొట్టు మినపప్పు అనేది తీసుకున్నాను. మీరు మిరపగుళ్ళన్నా తీసుకోవచ్చండి. ఇలా తీసుకునే దాన్ని కుక్కర్ తీసుకుని అందులోకి మనం పప్పు అనేది వేసేసుకుందాము. ఇలా వేసేసుకున్నాం కదండి. నేను పప్పు అనేది ఒక కొలత అనేది పెట్టుకున్నానండి. ఆ కొలతతోటే నేను పప్పు తీసుకున్నాను. ఆ కొలతతోటే వాటర్ తీసుకోవాలండి. ఇలాగ నేను కప్పుకి 3 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. ఇలా వాటర్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఇలా వేసుకుని మనం కుక్కర్ విజిల్ పెట్టుకుందాము. స్టవ్ వెలిగించుకుని మనం మంట అనేది ముందుగా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ నుంచి అది హీట్ ఎక్కాక మంట అనేది లో ఫ్లేమ్లో టర్న్ చేసుకోవాలి. చూడండి, నేను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్లో అనేది విజిల్ అన్నీ రావాలండి. ఇలాగ విజిల్స్ వచ్చినాయి కదండి. మొత్తం 4 విజిల్ రావాలండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ మాత్రం పెట్టుకోకూడదు. చూడండి, ఇప్పుడు 2 వచ్చినాయి కదా. ఇంకో 3 ఇంకా 2 రావాలి. చూడండి, మొత్తం 4 వస్తున్నాయి. అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాము. ఆఫ్ చేసుకున్న స్టీమ్ అయ్యేదాకా మనం పక్క పెట్టుకోవాలి. తర్వాత ప్రాసెస్ వచ్చేసి మిక్సీ జార్ తీసుకుని అందులోకి 10 నుంచి 15 పచ్చిమిర్చి అనేది తీసుకున్నాను. ఒక అల్లం ముక్క తీసుకున్నానండి. ఇలాగ తీసుకున్న దాన్ని మిక్సీ జార్లో వేసుకుందాము. వేసుకుని మనం పేస్ట్ పెట్టించుకోవాలి. చూడండి, ఇలాగా పేస్ట్ పెట్టించుకున్నాం కదా. ఇక్కడ మనకి పచ్చిమిర్చి అనేవి పెద్ద పెద్ద ముక్కలు లేకుండా చిన్నగా ముక్క కింద అయిపోయింది కదండి. దాన్ని పక్క పెట్టుకుందాము. చూడండి, స్టీమ్ అనేది అయిపోయింది. నేను కుక్కర్ తీసేసుకుని ఇలాగ పెట్టుకున్నానండి. వేడివేడిగా ఉన్నప్పుడే మనం కలుపుకోవాలి. మనం పప్పు ఏ కొలతో తీసుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పులు నేను వరిపిండి తీసుకున్నానండి. ఇలాగ ఏ కప్పుతో తీసుకుంటే అదే కప్పుతోటి మనం మెజర్మెంట్ చేసుకుంటే పక్కాగా కొలతలతో చాలా క్రిస్పీగా అనేది వస్తాయండి జంతికలు. మనం ముందుగా చేసుకున్న మినపప్పు పేస్ట్ అనేది అందులో వేసేసుకుందాము. కొంచెం వేసుకోండి. వేసుకుని ఒకసారి ఆ మినపప్పు దాంట్లోకి ముందుగా పేస్ట్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అనేది అందులో వేసేసుకుందాము. అందులోకి 1 స్పూను వాము, 1 స్పూను టేస్ట్ సరిపడగా ఉప్పు వేసుకున్నానండి. నేను ఉప్పు 1 స్పూన్ వేసుకున్న. కావాలితే మీకు ఎండుమిర్చి అనే వేసుకోవచ్చు, లేదంటే నువ్వులనే వేసుకోవచ్చండి. నేను ఎండుమిర్చి వేయలేదు. ఎండుమిర్చి కారం అనేది వేయలేదండి. ఇలాగా నేను పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అనేది వేసుకున్నాను. మీరు కావాలితే నువ్వులనే వేసుకోవచ్చు, లేదంటే కారం పొడి అని వేసుకోవచ్చండి. చాలా టేస్ట్ ఉంటుంది. మిగిలిన మినపప్పు పేస్ట్ కూడా అందులో వేసేసుకున్నాము. వేసుకుని మనం గట్టి తీసేసి చేతితోటి కలుపుకోవాలండి. ఇలా చూడండి, ఇలాగా చేత్తో నేను మొత్తం ముద్దలాగానే చేసేసాను. చపాతీ కన్నా కొంచెం లూజ్గా అనేది ఉండాలండి. ఇలాగ ముద్దలా చేసుకున్నాను కదా. దాన్ని ఇప్పుడు ఒక మూత పెట్టుకుని కవర్ చేసుకోవాలి. ముద్ద అనేది చల్లారకుండా డ్రై అవ్వకుండా ఉండాలండి. చూడండి, ఇలాగా కవర్ చేసుకున్నాను కదా. తర్వాత వచ్చేసి నేను స్టవ్ మీద అనేది ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ ఎక్కుతుందండి. అది హీట్ ఎక్కలాగా మనం జంతికల కొడుకు అనేది ఆయిల్ రాసుకుని దాంట్లోకి ముందుగా ప్రిపేర్ చేసిన ముద్ద అనేది మనం కొంచెం తీసుకుని అందులో పెట్టుకుందాము. జంతికల గొట్టంలోకి ఇలా పెట్టుకుని మనం జంతికలు అనేది వేసుకుందామండి. ఇలా చూస్తున్నారు కదా, ఈ విధంగా తిప్పుకుంటూ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు జంతికలు అనేది తీసుకులాగా రౌండ్గా తిప్పుకుంటూ వేసుకోవాలండి. నేను మీకు చూపించాలని ముందుగా అనేది ఒకటి వేసి చూపిస్తున్నాను. చూడండి, ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఒక పక్క నుంచి ఇంకో సైడ్ కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, 2 సైడ్ కూడా ఫ్రై చేసుకున్నాను కదా. ఇప్పుడు దాన్ని తీసుకుని ప్లేట్లో పెట్టేసుకుంటాను. చూడండి, నేను దాంట్లోనే 3 వేసుకుంటున్నాను. మీరు ఎన్ని కావాలితే అన్ని వేసుకోవచ్చండి. నేను 4 వేసుకున్నాను. మీకు ఆయిల్ బట్టి పెనం లెంత్ని బట్టి వేసుకోవాలండి. చూడండి, ఫ్రై అయిపోయినాయి కదా బాగానే. వాటిలన్నీ ప్లేట్లో తీసి పెట్టేసుకున్నానండి. తర్వాత వచ్చేసి నేను ఇంకో రకంగా వేసుకున్నాను. చూడండి, ఇలాగ ఒకసారి మీరు ఎలాగైనా ట్రై చేసుకోవచ్చు.
నేను ఈ విధంగా వేసుకున్నాను చూడండి, చాలా బాగా వచ్చినాయి కదా. పిల్లలు కూడా ఇలాగ వేసుకుంటే ఇష్టపడతారని ఇలాగ వేసాను. మీకు ఇలాగ వేయడం మాత్రం చూపెట్టలేదండి. మామూలుగా నేను ప్లేట్లోకి తిప్పుకుని అనేది అందులోకి టర్న్ చేసుకున్నాను. ఇలా చేసుకున్నట్లే ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందాము. అంతేనండి, ఎంతో ఈజీ అయినా టేస్టీ అయినా జంతికలన్నీ ప్రిపేర్ చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయి, చాలా క్రిస్పీగా కూడా వచ్చినాయండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో మీకే చూపిస్తాను నేను ఇప్పుడు. చాలా క్రిస్పీగా వచ్చినాయి కదండి, చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మనం కుక్కర్ బెల్ట్ గట్టా ఎక్కువ వాడతాం కదండి. వాడినప్పుడు పైన అంతా క్లీన్ చేస్తాము, లాన్ మాత్రం క్లీన్ చేయడానికి అవ్వదు కదండి. ఇలాగ ఒకసారి 10 డేస్కి ఒకసారి అయినా ఇలా క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసిన వల్ల లాన్ ఏమన్నా డస్ట్ ఉంటే మీకు ఈజీగా అనేది వచ్చేస్తుంది. ఇలా క్లీన్ చేసుకోవడానికి నేను వేడి నీళ్ళు అనేది పెట్టుకున్నానండి. మనం చెయ్యి పెడితే కాలినంత వేడి కాకుండా మనం భరించేంత వేడి ఉంటే సరిపోతుందండి. ఇలాగా వేసుకున్నాక దాంట్లోకి మనం వాడుకున్న నిమ్మచెక్కలు అనేది అందులో వేసేసుకుందాము. ఒక అర స్పూన్ అనేది బేకింగ్ పౌడర్ వేసుకున్నానండి. వేసుకుని అంతా ఒకసారి కలుపుకుందాము. ఇలాగ మొత్తం అంతా కలుపుకుని ఒక 5 మినిట్స్ అనేది అలా వదిలేయాలండి. అలా వదిలేస్తే బేకింగ్ పౌడర్ అంతా అబ్జర్వ్ చేసుకుని లోన ఏమన్నా మనకి డస్ట్ ఉంటే బయటకు వచ్చేస్తుందండి. ఇలాగ నిమ్మచెక్కలతోటి ఇలాగ లోన పెట్టుకుని మనం క్లీన్ చేసుకుంటే చాలా అంటే చాలా ఈజీగా అనేది మనకి లోన ఉన్న డస్ట్ అనేది బయటకు వచ్చేస్తుందండి. చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. మీరు వారానికి ఒకసారైనా లేదంటే 10 డేస్కి ఒకసారైనా ఇలా క్లీన్ చేసుకుంటే మనకి బెల్ట్ అనేది స్మెల్ రాకుండా డస్ట్ కూడా పడకుండా ఉంటుందండి. ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం కదా, చూడండి మీరే చూస్తారు లోనికి ఎలాగా వాటర్లోకి ఇలా డస్ట్ అనేది బయటకు వచ్చేస్తుందో. ఇలాగా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా అంటే చాలా బాగా క్లీన్ అయిపోయింది కదా, చూడండి మీరే చూడండి. మొత్తం ఏ డస్ట్ లేకుండా బాగా క్లీన్ అయిపోయింది. ఇలా క్లీన్ చేసుకుంటే మీకు చాలా రోజులని చూడవసరం లేదు. 10 డేస్కి ఒకసారి మాత్రం క్లీన్ చేసుకోండి. మరో టిప్ ఏంటో చూసేద్దాము. ఇలా సిలిండర్స్ అన్నీ పెట్టుకుంటాం కదండి. మన దగ్గర 1 నుంచి 2 ఉంటాయి సిలిండర్స్ అనేది. ఇలా పెట్టుకున్నప్పుడు కిందంతా చూడండి మచ్చలుగా పడిపోతుంది కదా. అలా పడకుండా నేను ఈ విధంగా చూపించిన విధంగా చేసుకోండి. మనం ఇంట్లోనే రైస్ అనేది తెచ్చుకుంటాం కదండి, అలాంటి దానికి ఇలాంటి బ్యాగులు అనేది వస్తాయి. ఇలా సంచులు అనేది ఇలాగా మనం పాడేయకుండా ఇలా యూజ్ చేసుకోండి. చాలా యూజ్ అవుతుంది ఇలా చేసుకుంటే. కింద కూడా మచ్చలు ఏం పడకుండా చాలా నీట్గా అనేది ఉంటుందండి. ఇలాగ నేను సిలిండర్స్ అనేది ఒక బ్యాగ్ మీద పెట్టేసుకున్నాను. ఇలా మనం తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఈ టిప్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసిన వల్ల కొందరికి వీడియో అనేది షేర్ అవుతుంది. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. ఇలా మన ఇంట్లో మసాలా ప్యాకెట్లు అనేది తెచ్చుకుంటాం కదండి. ఇలా తెచ్చుకున్నప్పుడు ఇలాగ కట్ చేసేసి మనం అలా పెట్టేస్తాము. అలా పెట్టకుండా నేను ఏదో చూపించిన విధంగా పెడితే మసాలా పొడి అనేది బయటకు రాకుండా ఈజీగా అనేది మనం క్లోజ్ చేసేసుకోవచ్చండి. ఇలా క్లోజ్ చేసిన వల్ల అందులో మసాలా ఉండేది బయటికి రాకుండా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాము. ఇలాగో చాక్ తీసుకుని ఆ చాక్ అనేది స్టవ్ మీద పెట్టుకుని మనం హీట్ చేసుకోవాలండి. ఇలా హీట్ చేసుకోవాలి బాగానే. ఇలా హీట్ చేసుకున్న వల్ల మనం ఆ క్లోజ్ అనేది బాగా త్వరగా అయిపోతుందండి. ఇలా చూడండి నేను చూపించిన విధంగా ఇలాగా మనం మసాలా ప్యాకెట్ని పెట్టుకుని నేను హీట్ చేసుకున్న చాక్ని ఇలా పెట్టుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా పెట్టుకుంటే క్లోజ్ అనేది అయిపోతుందండి. ఇలాగా ఒకసారి చేతితో ఇలా అద్దేస్తుంటే గమ్ము త్వరగా అనేది అంటేసుకుంటే చూడండి ఎక్కడ మనకి ఓపెన్ లేకుండా క్లోజ్ అయిపోయింది కదా మొత్తం ప్యాకెట్. ఇలా మీకు కావాల్సినంత తీసుకోవడం. చాక్ అనేది వేట్ చేసుకుని ఇలాగా మనం ప్యాకెట్ అనేది వేట్ చేసుకుంటే ఈజీగా అనేది అంటుకుపోతుందండి. ఇలాగా ప్రతిసారి ఇలా చేసుకోండి, మనకి మసాలా అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. ఎగ్స్ అనేది బాయిల్ చేసుకుంటాం కదా. ఇలా బాయిల్ చేసుకున్నప్పుడు ఆ పైన ఉన్న పెంకులు అనేది రావు కదండి. ఇలా రాలేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, కంపల్సరీ అనేది వచ్చేస్తాయి మీకు. ఇలాగ మనం మార్నింగ్ నుంచి టిఫిన్ లంచ్ అన్నీ ప్రిపేర్ చేస్తాం కదా, అలాంటి చేసినప్పుడు మన ఉల్లిపాయలు అనేది కోస్తాం కదండి. అవి పాడేయకుండా ఇలాగా మన ఎగ్స్లో అనేది వేసుకుంటే మన ఈజీగా అనేది పెంకులు అనేది వచ్చేస్తుందండి. ఇలాగా దాంట్లోకి కల్లుప్పు కూడా వేసుకోవాలి. వేసుకుని మనం బాయిల్ చేసుకోవాలండి. ఇలాగా బాయిల్ చేసుకున్నాం కదా, ఇలా బాయిల్ అయిపోయినాక మనం మొత్తం తీసేసి వేస్టేజ్ అంతా అందులో ఉన్న వేస్టేజ్ అంతా తీసేద్దామండి.
ఇలా మొత్తం తీసేసాను కదండి. చూడండి ఈ విధంగా తీసేసుకున్నాక అందులోకి ఎలా ఈజీగా వచ్చేస్తుందో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇలాగ మనం పగలగొట్టుకుని ఇలాగ ఈజీగానే ఒలిచేస్తే మొత్తం అనేది పెంకులు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఎక్కడ కూడా ఏ పెంకు కూడా అంటుకుని ఉండదండి. చాలా ఈజీగా వచ్చేస్తాయి చూడండి. ఇలాగా ఓపెన్ మొత్తం తీసేసుకున్నాం కదండి. రెండోది కూడా తీసి చూపిస్తున్నాను మీకు. చూడండి పెద్ద పెద్దగా వచ్చేస్తున్నాయి. ఎక్కువ కూడా కష్టపడట్లేదు కదండి. ఇలాగ తీసుకుని సరిపోతే ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.